హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం టాస్కుల పర్వం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ వారం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్లో ఉన్నారని, డేంజర్ జోన్లో ఉన్నవారు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలి అంటే పలు టాస్కుల ద్వారా గెలవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఇచ్చిన సరికొత్త టాస్క్ హోల్డ్ ఇట్ లాంగ్ అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ టాస్క్ ఏమిటి అంటే, రెండు వైపులా రెండు తాడులు అయితే ఉంటాయి. ఆ రెండు తాళ్ళను పట్టుకొని ఇరువైపు జంట ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఒక బల్లను. అలాగే సమయానుసారం బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి కూడా సంచాలకులు అయినటువంటి ఇమ్మాన్యుయల్ అలాగే రాము రాథోడ్ ఆ బల్లపై కొన్ని బరువులను పెడుతూ ఉంటారు. అయితే ఆ బరువులను మోస్తూ వారు అలా చేతితోనే ఎక్కువసేపు లాంగ్ టైం వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉండాలి. బల్లపై ఉన్నటువంటి బరువులు కింద పడినా ఆ బల్ల నేలకి అంటినా కూడా టాస్క్ నుంచి అవుట్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ టాస్క్లో గెలవడానికి విశ్వపు ప్రయత్నాలు అయితే చేశారు ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి, శ్రీజ. అయితే వీరు అంతగా ప్రభావం చూపలేక మొదటగా అవుట్ అవడం అయితే జరిగింది. అయితే సంజన మాత్రం మేమిద్దరం అమ్మాయిలమే ఉన్నాము, చాలా పోరాడుతున్నాము, మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటున్నా కూడా ఇమ్మాన్యుయల్ నిర్దాక్షిణంగా సంచాలక రోల్లో అయితే బాగా పోషించారు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత ఒక చిన్న తప్పు కారణంగా పవన్ కళ్యాణ్, తనూజ ఇద్దరూ కూడా ఈ టాస్క్ నుంచి అవుట్ అవడం అయితే జరిగింది. ఇక చివరిలో భరణి కూడా బరువులు మోయలేక, అంటే తన చేతికి ఇప్పటికే గాయం ఉన్న కారణంగా షోల్డర్ ఇంజురీతో బయటకైతే వెళ్ళిపోయాడు టాస్క్ నుంచి. ఇక చివరగా ఈ హోల్డ్ ఇట్ లాంగ్ టాస్క్లో ఢిమాన్ పవన్, రీతు జంట అద్భుతంగా ఆడి విజయం అయితే సాధించి ఈ టాస్క్ ద్వారా 100 పాయింట్లను కూడా సాధించడం జరిగింది. మరి బిగ్ బాస్ ఇచ్చినటువంటి హోల్డ్ ఇట్ లాంగ్ టాస్క్లో రీతు చౌదరి, ఢిమాన్ పవన్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.